యేసుక్రీస్తు ప్రభువారు ఏ కార్యం చేసినా సరే లేఖనాలకి అనుగుణంగానే ఆయన చేశాడు. స్క్రిప్చర్స్కి వ్యతిరేకంగా ఆయన ఏమి చేయలే. ప్రవక్తలు ఏవైతే ప్రవచించారో ఆ లేఖనాల సారంగానే, ప్రవచనానుసారంగానే ఆయన జీవించాడనే విషయాన్ని గమనించాలి. ఎందుకు యెరూషలేముకి ఆయన వస్తున్నాడు? విజయోత్సవంతో యేసుక్రీస్తు యెరూషలేముకి వస్తున్నటువంటి సందర్భమే ఈ యొక్క పామ్ సండే. విజయోత్సవంతో వస్తున్నాడు ఆయన. అంటే ఒక రాజు వాస్తవానికి పట్టాభిషేకం చేయబడిన తర్వాత రాజ్యంలోకి ఏ విధంగా వస్తాడో ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఆ రీతిగానే ఆయన యెరూషలేముకి వస్తున్నాడు. ఎందుకు ఆయన వస్తున్నాడు అనే విషయాన్ని ఆలోచన చేస్తున్నప్పుడు నేను 3 కారణాలు చెప్తాను. ఒకటి, పాప ప్రక్షాళన నిమిత్తం, మనందరం చేసిన పాపముల నిమిత్తము పాపానికి క్షమాపణ ఇవ్వటం కొరకు, పాపానికి ప్రక్షాళన చేయడానికి, పాప సంహారం నిమిత్తం యేసుక్రీస్తు ప్రభు వారు యెరూషలేముకి ఆయన వస్తున్నాడు. రెండోదిగా, యెరూషలేము నుండి కలవరాన్ని తీసివేసేయడానికి, అంటే సమాధానకర్తగా మనుషుల్లో ఉన్నటువంటి అసమాధానాన్ని తీసివేయడానికి, అశాంతిని తీసివేసి మనిషి హృదయాన్ని శాంతితో నింపడం కొరకు యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేముకి వస్తున్నాడు. ఆ తర్వాత మూడోదిగా, దేవాలయాన్ని శుద్ధీకరించడానికి, దేవాలయాన్ని పాడైపోయినటువంటి దేవాలయాన్ని బాగు చేయడానికి.